దాన్ని చూసిన తర్వాత చిట్టాలు ఇప్పుతుంటే ఇది ఎక్కడో హైదరాబాద్లో చుట్టుపక్కల ఉన్న భూములకు అనుకున్నాం మేము. ఆ భాగవతం అంతా అక్కడనే జరిగింది అనుకున్నాం. ఇలా దొంగలు కదా ఊళ్ళు పంచుకున్నట్టు ఇవాళ ఈ ప్రాంతంలో కూడా ఒక్కొక్కరుగా ఇలా బయటపడుతున్నాయి. ఒక్కొక్కరు ఏ విధంగా భూదందాలు చేసినారు, ప్రజల ఆస్తిని పేదవాడికి చెందాల్సిన భూమిని ఇవాళ ఏ విధంగా కొల్లగొట్టకపోయినరో ఇలా పత్రికా మిత్రులు కూడా ఇవ్వడానికి ధైర్యం చేసి రాసుకుంటూ వస్తుంది. ఒక్కొక్క దాన్ని ఒకటి దొరికిందంటే అందరికి కూడా ఇంకా తీగలాగితే దొంగని వదిలినట్టు ఒక అన్వేషపూరితమైన జర్నలిజం చేస్తుంది. ఇలా అన్వేషణ జర్నలిజం చేస్తుంది. అందరూ కూడా చాలా సంతోషమైంది. ఎందుకంటే వారు జర్నలిస్ట్ వృత్తిలో ఉన్నారు కాబట్టి అన్వేషించి ఇలా సమాజానికి ఉపయోగపడే మాదిరిగా పేపర్లు చూస్తుంటే రోజుకో భాగవతం పడుతుంది. అలా దానికి పార్టీలకు అతీతంగా ఏ పార్టీలైనా ఉండొచ్చు. ప్రజల సొమ్మును కాజేసిన వాళ్ళు ఎవరైనా ఇవాళ ప్రజాక్షేత్రంలో నిలబడాల్సిందే, చట్టాల ముందు తల ఒగ్గాల్సిందే, చట్టానికి లోబడి ఉండాల్సిందే. ఇలా అధికారులు కూడా అదే దిశగా పని చేయాల్సిందే. భారత రాజ్యాంగ రూపకర్త మనకిచ్చింది ప్రజలకేమో హక్కులు ఇస్తే, ప్రభుత్వం నుండి పెద్దలకు కానీ అధికారంలో ఉన్న అధికారులకు కానీ బాధ్యతలను ఇచ్చింది. ఆ బాధ్యతలను చక్కగా నెరవేర్చాలి. కొంతమంది అధికారులు కొన్ని తప్పులు చేయవచ్చు. ఆ తప్పుల పాపమే ఈ చిట్టా. ఇవాళ ఇక్కడ ఉన్న ఈ ప్రాంతంలో ఇంచుమించు మాకు తెలుస్తున్న సమాచారం ప్రకారం చాలా పెద్ద మనుషులు, మేము గొప్పలమైన శక్తులు కూడా ఇలా అసైన్డ్ భూములను లావోని పట్టాలను వాళ్ళ పేరు మీద చేసుకొని పెద్ద మనుషులు ఈ సంఘంలో చేరమని అవుతుంది. నాకు తెలిసినంత మేర గత ప్రభుత్వంలో 9.5 సంవత్సరంలో ఎప్పుడు కూడా అసైన్మెంట్ కమిటీలు కాలే, గ్రామ సభలు కాలే, కానీ ఇక్కడ భూములు అసైన్ అయిపోయినాయి. ఆ ప్రొసీడింగ్స్ కాపీలు ఎంఆర్ఓ ఆఫీసులలో కానీ ఎక్కడ కానీ దొరికాయి. ఆ ప్రొసీడింగ్స్ పేరు మీద 1B వస్తుంది, ధరణి వస్తుంది, దాంతోపాటు పట్టాదారు పాస్బుక్ వస్తుంది. అంతేకాకుండా రైతు బంధు వస్తుంది. అంటే ఇలా ప్రభుత్వ సొమ్మును ఏ విధంగా తమ ఖాతాలోకి తీసుకుపోవడానికి ఇక్కడ ఉన్న ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించిన వ్యక్తి వాళ్ళ మంది మాగతుల కొరకు ఏ విధంగా తను పెదములు వెదపకుండా నోరు మూసుకొని అధికార దుర్వినియోగానికి పాల్పడుతుంటే ఇవాళ ఏ విధంగా చోద్యం చూసుకుంటూ పోతున్నాడో దీని ద్వారా తేటి తెల్లమైంది. ఇవాళ ఇంకా కేటీఆర్ పైనుంచి మాట్లాడతాడు, పెద్ద మాటలు మాట్లాడతాడు, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతాడు, అవినీతి గురించి మాట్లాడతాడు. ఆయన్నే అవినీతి కుటుంబంలో మాట నేను చాలాసార్లు అన్నా. అలీబాబా 40 దొంగల ముఠాకు ఆయన ముఠా నాయకుడు అని చెప్పి ఇవాళ ఈ కార్ రేసుల్లో ఏమైంది? ఎలక్షన్ల ముందు ఎటువంటి అనుమతి లేకుండా 55 కోట్ల రూపాయలను ఏ విధంగా ప్రజాసొమ్మును ఇవాళ అభివృద్ధిని సంక్షేమాన్ని 2 కళ్ళలాగా తీసుకెళ్తున్న ఘనత వారికే దక్కింది. ఇవన్నీ తీస్తుంటే ఒక్కొక్క చిట్టాన్ని తీస్తుంటే ఇవాళ ఇక్కడ ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించిన మాజీ మంత్రివర్యులు, ఇవాళటి శాసనసభ్యులు అనేకమైన నీతి వాక్యాలు పడుతున్నారు. వారు వాడిన నీతి మాటల్లో నీతి వ్యాఖ్యలలో నియంత్రితమో వారి మాటల్లోని నిజం కూడా గంట ఉపడుతుంది. ఇవాళ ఆ రోజు చెప్పిన అనేకమైన ఉత్తర ప్రగల్భాలు పలికాము. ఇవాళ అవినీతి అక్రమ రహితమైన పరిపాలన కొనసాగిస్తామని చెప్పిన ఇవాళ అనేకమైన హామీలు ఇచ్చారు. దళితులకు 3 ఎకరాల భూమి నుంచి ఇంటికి ఉద్యోగము, డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఇలా నిరుద్యోగ వృత్తి, ఇవన్నీ కూడా మేము ఇస్తామని చెప్పి ఏ ఒక్క హామీని కూడా నెరవేరని క్రమంలో ఇవాళ ఒక్కొక్క ఈ రాష్ట్రం ఎందుకు అప్పుల పాలైంది, ఈ రాష్ట్రంలో ప్రజల సొమ్ము ఏ విధంగా ఇవాళ పరాయిల పాలైందని చెప్పి పేదవాడికి చెందాల్సిన భూమి ఏ విధంగా ఇలా భూబకాసుల చేతుల్లో ఎక్కుతుందని చెప్పి ఇవాళ రాష్ట్రం అంతా కూడా అదే జరుగుతుంటే ఇవాళ అందుకే మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు, కేసీఆర్ గారు చెప్పిండ్రు, చాలా రోజులు మెదడు రంగరించి 80,000 పుస్తకాలు చదివి ఈ ధరని నేనే కనుగొన్నట్టు చెప్తున్నాను. మేము చాలా కాలం క్రితం చెప్పాము, ఇది ఒక అవుట్డేటెడ్ టెక్నాలజీ, ఇది ఎందుకు పనికిరాని టెక్నాలజీ, ఇది ఒరిస్సా ప్రభుత్వంలో తప్పుపట్టింది, అప్పుడు క్యాగ్ రిపోర్ట్లో తప్పుపట్టింది, ఇది పనికిమాలిన రిపోర్ట్ అని చెప్తే కేటీఆర్ గారు తన యొక్క మిత్రులకు అప్పచెప్పి ఇలా ధరణి పేరు మీద వాళ్ళు ఏ విధంగా దోచుకున్నది మన కూలంకషంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఇవాళ మన యొక్క చిట్టా మొత్తం ఎవరైతే భూమికి అనుబంధంగా ఉండి పట్టాదారులు ఉన్నారో వాళ్ళ చిట్టా మొత్తం ఇప్పుడు ఫిలిప్పైన్స్లోనూ యూకేలో ఉన్నది. ఎందుకంటే మన భూమి అనేది కాకుండా పోయే పరిస్థితులు ఏర్పడ్డాయి ఇప్పుడు. అందుకే
ఈ భూమిని మన భూమిని మనమే కాపాడుకోవాలన్న ఉద్దేశం కొద్దీ ఇలా భూభారతి చట్టాన్ని తీసుకొచ్చి